అన్న మీరు చూస్తున్నారు మన గమ్మ టీవీలో నల్లవోషమ్మ నాటకాన్ని. ఈ నాటకాన్ని పూర్తిగా చూసి మీ అమూల్యమైన కామెంట్ రాసి లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అయ్యా మీరెవ్వారయ్యా ఎందుకోరా పడిరారు అయ్యా మీరెవ్వారయ్యా ఎందుకోరా కచేరారు అయ్యా మీరెవ్వారయ్యా ఎందుకోరా పడిరారు అయ్యా మీరెవ్వారయ్యా ఎందుకోరా కచేరారు అయ్యా మీరెవ్వారయ్యా కారణ మేలేడే అయ్యా మీరెవరయ్యా మాకు అడుగుతారు. అవును, ఇక ఈ పులావనంటున్నాం మేము పూలు కోసుకుంటున్నాం. ఇక యొక్క పూల వనంలో నేను పూలు కోసి తిరిగేదానను. నన్ను అడగటానికి ఇక మీరెవరయ్యా నీ యొక్క నామదేమేమిటో నన్ను విచారించమంటుందా ఆ సేవక? ఇక నేను అలాగే నా యొక్క నామం తెలిపేదాను. జాశక్తే మాతాకే ఇలలో నాదేయం దక్షకరాజంద్రోడానే ఇలతోరే జగతిలోన దక్షకరాజంద్రోడానే జగతిలోన దక్షకరాజంద్రోడానే జాశక్తి మాతాకే. అమ్మా ఇక నా యొక్క నామదేవ యొక్క దక్షక రాజేంద్రుడు అంటారు. ఇక నీవెందుకు వచ్చినావు నాకు తెలుపు తల్లిక అట్లాంటివా? అవును. జయ శక్తి మాతాకి జై. శక్తి మాతాకి వినవయ్యా నా వార్త వరమున బుట్టినాను శివశంకరునే వరమున బుట్టినాను శివశంకరునే వరముల బుట్టినాను శివశంకరునే వరమున బుట్టినాను శివశంకరునే నాయనా వినవయ్యా నా వార్త తెలిపేరాను నాయనా వినవయ్యా నా వార్త తెలిపేరాను నాయనా వినవయ్యా. జయ శక్తి మాతాకి జై. ఏమిటమ్మా నేను శివశంకరుడి వనములో పుట్టినదాను కదా. సరే. జాశక్తే మాతాకే ఎందు కోరకు నీవు ఎందు తిరిగలవమ్మ 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 ఎందు కోరకు నీవు అనుమానములు లేక అవపదెప్పవమ్మ అనుమానములు లేక అవపదెప్పవమ్మ అనుమానములు లేక అవపదెప్పవమ్మ అనుమానములు లేక అనుమానములు లేక. జయ శక్తి మాతాకే. అమ్మా నీవు మరి ఎందుకు కొరకు నా యొక్క పూల వనానికి వచ్చినావు అట్టి వార్త నాకు తెలుపు తల్లి. అట్లాగంటున్నావా? జయ శక్తి మాతాకి జై. నాయనా నాను శ్రీ విష్ణు మదిలో నా కోరినాను శ్రీ విష్ణు నేను మదిలో నా కోరినాను మదిలో నా కోరినాను శ్రీ విష్ణు నేను మదిలో నా కోరినాను తప్పగా నాయనా పిల్లైన దేవుడా తప్ప
పత్రిక ఆ యొక్క విష్ణుమూర్తిని నా మనసులో కోరినాను అలాగే ఆ విష్ణుమూర్తికి నాకు కళ్యాణం సరే అమ్మా ఆ యొక్క విష్ణుమూర్తిని యొక్క మదిలందులో కోరినావు కనుక అతను నీకు ఇచ్చి పెళ్లి చేయాలంటున్నావా సరే అమ్మా ఇక నా యొక్క మాట విని అదే విధంగా నీకు ఆ యొక్క విష్ణుమూర్తికి పెళ్లి చేస్తాను కనుక ఇదే నా భయమిస్తున్నాను కనుక నా యొక్క మనం విను తల్లి జయ శక్తి మాతాకే రావమ్మ పోదాము ధవలాంగా పూరి రావమ్మ పోదాము ఈ విధముగా ఆ యొక్క బ్రహ్మదేవునికి సరస్వతిని మరి ఆ యొక్క శ్రీ విష్ణుమూర్తిని మరి లక్ష్మీదేవికి ఇచ్చి కళ్యాణం చేద్దామని ఆ ధవలాంగపని పట్నం పరిపాలించు ఆ దక్షగా మహారాజు కొనబోతున్నాడు జయ శక్తి మాతాకి జై ఏమిటి తాతయ్య మరి ఎక్కడ వెళ్తున్నాయి పులావనంతరంలో ఈ యొక్క పూలవనంలో ఆటలాడటానికి వచ్చినాము ఈ యొక్క పూలవనంలో తిరుగుతున్నాం కదా తాతయ్య ఎవరు మరి మా పెద్ద లేదు చిన్న అక్క కూడా లేదు అవును మరి ఎవరు ఇక్కడ తండ్రి లాంటి వాడు పెద్ద మనిషి అవును అగుపరుచున్నాడు ఈ యొక్క వనములో విచారిందామంటే అవును జయ శక్తి మాతాకి గోవింద గోపరిపాల యాదవలోల గోవింద గోపరిపాల యాదవలోల గోవింద గోపరిపాల యాదవలోల గోవింద గోపరిపాల యాదవలోల నామేద నామేద భయరాధేర యాదవలోల నామేద భయరాధేర యాదవలోల నామేద మంద పాలు దాగి ఏ మంద కేగినవురా మంద పాలు దాగి ఏ మంద కేగినవురా ఏ మందాలున్న నీవు జై శక్తి మాతాకి జై సేవక ఈ యొక్క మన యొక్క ధవలాంగపురి పట్టణంలో మనం చూసుకుందాం ఇక ఆ యొక్క పెద్ద కూతురైన సరస్వతిదేవి నా ఇంటికి వచ్చినది అవును లక్ష్మీదేవి వచ్చినది కనుక ఈ వనంలో కనిపిస్తున్న వారు వీరెవరో తెలుసుకుందామా సరే జయ శక్తి మాతాకి జయ నల్లా బోసమ్మకు ఏ ఊరు ఏ భూమి ఎందేగు చున్నావమ్మ 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 ఏ ఊరు ఏ భూమి నిమ్మూల నిమ్మూల కూడా నాకు ఆనందమాయే నమ్మ నిమ్మూల కూడా నాకు ఆనందమాయే నమ్మ నిమ్మూల చూడగాను ఆనందమాయే నమ్మ
శక్తి మాతాకి నా యొక్క బిడ్డ లాంటి దానివి నిన్ను చూడ చాలా ఆనందమైనది నీ వివర తెలుపు తల్లిక మీరెవరు ఈ యొక్క వనములో ఒంటరిగా తిరుగుతున్నావు అంటున్నావా? అవును. జయ శక్తి మాతాకి మమ్ముల అడుగాగాను పని ఏమి పాడి కలిగే మమ్ముల అడుగాగాను మరి ఏమి పాడి కలిగే మమ్ముల అడుగాగాను విధమేలా నిలపోమయ్యా కారణమే మీటే విధమేలా నిలపోమయ్యా కారణమే మీటే జయ శక్తి మాతాకి ఏమి ఈ యొక్క పూలవనంలో నేనుంటే మీరు ఎవరని అడుగుట అసలు మీరు ఎవరు నాకు తెలుపు స్వామి. ఏమి పరీక్ష ఒకటో మైపాల నా పట్టణమున యొక్క ధవలాంగపురి పట్టణములోన నా పూలవనంలో సంచారించే ఒక స్త్రీ నీ పేరేమిటి నీవెవరని నన్ను విచారించుట అమ్మా ఇక నా నామదేవి నేర్పితాను వినిమిక జయ శక్తి మాతాకి ఇలలో నా పిలుతూరమ్మ చంద్రుడాని ఇలలో నా పిలుతూరమ్మ ధవలాంగపురి పట్నం పాలించే వాడ నమ్మ ధవలాంగపురి పట్నం పాలించే వాడ శక్తి మాతాకి ఇక ధవలాంగపురి పట్నం పరిపాలించే యొక్క దక్షక రాజేంద్రుని కానీ వరుగుట సేవక ధర్మం నీ టీవీ లావాన్ని మంచిగా ఉన్నది కానీ స్వామి ఆ యొక్క ధవలాంగపురి పట్నము పాలించే దక్షక రాజు ఉన్నారా? జయ శక్తి మాతాకి నా వార్త సంతోషమున విన్నవించేదా నా వార్త సంతోషమున వినిపించేదా నా వార్త సంతోషమున బ్రహ్మదేవుని వారామున జన్మించే ఉన్నారయ్యా బ్రహ్మదేవుని వారామున జన్మించే ఉన్నారయ్యా బ్రహ్మదేవుని వారామున జయ శక్తి మాతాకి నేను ఆ యొక్క జన్మదేవుని వరమున జన్మించినాను. నా పేరు పార్వతీదేవి అంటారు కదా నాయన. అతిక బ్రహ్మదేవుని వరమున జన్మించిన అవును పార్వతిని యొక్క నామధేయం కనుక అవును అని తెలుపుతున్నావా? అవును తాతయ్య. ఇక ఈమెను మరిక నేను విచారిస్తా వింటావా? స్వామి జయ శక్తి మాతాకి నీ పలుకులను విన్న ఆనంద ఆనందమాయేనమ్మ నీ పలుకులను విన్న ఆనందమాయేనమ్మ నీ పలుకులను విన్న ఆనందమాయేనమ్మ నీ పలుకులను ఆనందమాయేనమ్మ నీ పలుకులను విన్న దక్షక రాజేంద్రుడాని ఇలలో నా పేరురమ్మ దక్షక రాజేంద్రుడాని ఇలలో నా రమ్మ దక్షక రాజేంద్రుడాని ఇలలో నా శక్తి మాతాకి దక్షక రాజేంద్రుని పలకలకు ఇక చాలా ఆనందమైనది. ఇక నా పట్టణానికి వెళదామమ్మా. నాయనా నీకు తండ్రి లాంటి వాడిని నాకు బిడ్డ ఆ యొక్క ధవలాంగపురి పట్ట దక్షక రాజు అంటున్నావా? నా యొక్క మనవి నాయన జయ శక్తి మాతాకి కరుణ చూడు నాయన కోరియున్న పరమేశ్వరుని చూడు కోరియున్న పరమేశ్వరుని కరుణ చూడు నాయన
చేయు మీ నాయనా చేరి లగ్నము మాకు చేయు మీ నాయనా చేరి లగ్నము నాకు జయ శక్తి మాతాకి నాయనా నేను ఆ యొక్క పరమేశ్వరుని నా మదిలో తలుచుకున్నాను ఆ యొక్క పరమేశ్వరుతోని నాకు లగ్నం చేయము కదా నాయన ఇక ఆడు తప్పని వాడ యొక్క మూలా శంకరుడు పరమేశ్వరుడు కావున అతని నా యొక్క మనసులో కోరిక ఉన్నది అతన్ని పెళ్లి చేసుకుంటాను అట్టి కళ్యాణం చేయమంటున్నావా అవును నాయన సరేనమ్మా నీవు కోరిన ప్రకారంగా ఆ యొక్క పెళ్లి నేను గావిస్తాను జయ శక్తి మాతాకి చిన్ని పుత్రి వినావమ్మ అభయము ఇచ్చరనమ్మ పుత్రి వినావమ్మ అభయము ఇచ్చరనమ్మ చిన్ని 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 పుత్రి వినావమ్మ తప్పక కళ్యాణం నేను చేసేనమ్మ తప్పక కళ్యాణం నేను జరిపించనమ్మ తప్పక కళ్యాణం జై శక్తి మాతాకి జై పుత్రిక చిన్న బిడ్డ లాంటి దానివి నీవు కనుక ఇక యొక్క సరస్వతి నా యొక్క పెద్ద కూతురు రెండవ కూతురు శ్రీ లక్ష్మీదేవి మూడవ కూతురు పార్వతీదేవి నేను ఘనంగా పెళ్లి చేస్తానమ్మా ఇక నా యజ్ఞం ఇక తీసుకొని నా పట్టణం నేను దొరకపోతానమ్మా దొరకపోతాయ్యా నేను అన్న ప్రకారం కాగానే ఆ యొక్క పరమేశ్వరునికి ఇచ్చి పెళ్లి చేస్తాను అంటున్నావా జయ శక్తి మాతాకి నామదికి ఆనందమానిపించే నామదికి ఆనందమానిపించే నామదికి ఆనందమానిపించే నాయన నామదికి ధరణి నా సురలా పురమందు వేలాసిన 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 ధరణి నా సురలా జయ శక్తి మాతాకి నాయనా మీరు ఆ యొక్క పరమేశ్వరునికి ఇచ్చి పెళ్లి చేస్తానంటే నాకు చాలా ఆనందం అనిపించింది నాయన నీకు నచ్చిండమ్మా అవును నాయన ఆ పరమేశ్వరుడు నచ్చిండు సరే అయ్యా బ్రహ్మకు భార్య సరస్వతి విష్ణుకు భార్య లక్ష్మీదేవి ఆ మహేశ్వరునికి పార్వతమ్మ ఈ ముగ్గురు మూర్తులను కన్నా మూలమైన తల్లి పార్వతమ్మ అమ్మా ఈ యొక్క నవరాత్రులలో అవతారం ఎత్తి నీ యొక్క దివ్య స్వరూపం ఈ అవతారం చూపించము తల్లి శక్తి మాతాకి సేవక నా యొక్క కూతురు మరిక నా పట్టణానికి ఘనంగా తీసుకొని వెళ్ళదాన్ని తీసుకొని వెళ్తా సేవక జయ శక్తి మాతాకి రామమ్మ పోదాము ధవలాంగా ధవలాంగా పూరి పట్నం రావమ్మ పోదాము 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 ధరణి నా సున్న బాబా జయ శక్తి మాతాకి ఆహా పుత్రిక పదమిక సరే నాయన జయ శక్తి మాతాకి జయ శక్తి మాతాకి పార్వతి తోరుకొని వెళ్తున్నాడు సరే అయ్యా దక్షిక మహారాజా సరే సేవక ఇక నేను వస్తున్నాను ఒక్క నిమిషం ఆగు సరే రమ్ము జయ శక్తి మాతాకి జయ శక్తి మాతాకి గోవింద గోపరిపాల యాదవలోల గోపరిపాల యాదవలోల గోవింద 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 గోపరిపాల
మంద పాలు తాగి ఏ మందాకేగినావు ఏ మందాలున్న నీవు ఏ గోవింద గోపరిపాల యాదవలోల గోవింద గోపరిపాల యాదవలోల శక్తి మాతాకి సేవక ఇక నా యొక్క ముగ్గురు కూతుర్లు అనగా పెద్ద కూతురైన సరస్వతి దేవి ఏ బాబు రాజు ఇక రెండవ కూతురైన శ్రీ లక్ష్మీదేవి నా మూడో కూతురైన పార్వతీదేవి కనుక వారి మనసులో మరిక నాయన నాకు మాత్రం ఇక పెళ్లి చేస్తే బ్రహ్మదేవుని కోరింది సరస్వతి దేవి విష్ణుమూర్తిని కోరింది ఆ యొక్క శ్రీ లక్ష్మీదేవి శివశంకరుని కోరింది ఆ యొక్క పార్వతీదేవి కనుక వీరికి పెళ్లి చేయాలంటే వేద బ్రాహ్మణత్వంలో పిలిస్తే ఈ యొక్క ధవలాంగపురంలోన ఆ భట్టు బ్రాహ్మణులు వాళ్ళని పిలిచి ధవలాంగపురి పట్టణంలో పెళ్లి చేయాల. అవును. అయితే ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా ఎట్లుంటారు, వాళ్ళు వస్తున్నారు. మరి బ్రాహ్మణులను పట్టుకురమ్మంటున్నా, తోడుకొని వస్తా. ఇక తాతయ్య ముందు బ్రాహ్మణులను తోడుకొని వస్తే ఏ తీరిగా పెళ్లి చేస్తాము ఈ యొక్క పట్టణంలో ఘనంగా ఏ రోజు ఏ గడియ ఏ చాలా తీరిగా పెళ్లి చేయాల సేవక. పెళ్ళ అవును పెళ్ళ తుమ్ము కింద అడ్డు పోసి జా శక్తి మా తాగి సరే పచ్చని పందిరి లేచి ఆ కళ్యాణ మంటపాలు చేసి బ్రహ్మ విష్ణు పార్వతి బ్రహ్మ విష్ణు మహేశ్వరులను కళ్యాణం చేద్దాం కదా. సరే ఆసక్తి ఆనాడు నుంచి నేను నమ్మిన వాళ్ళను ఈనాడు దాకా నీవే నాకు శరణ్యుడు. ఇక కనుక వేద బ్రాహ్మణులు తోలుకొని వచ్చేత బాధ్యత నీదే కావున నేను నా యొక్క పరిపాలనలోన నా యొక్క రాజ్యంలోన నేను లిమిడిపోయి ఉంటాను. కనుక బ్రాహ్మణులు తోలుకొని నా వద్ద తీసుకొని రమ్మి తాతయ్య. నే తప్పనిసరి పట్టు బ్రాహ్మణులు మాత్రం తోలుకొని మాట నాది జిమ్మదారు వచ్చి. అవును నేమి ఇక అయ్యా సరే మరి శక్తి నేను వెళ్ళినా బ్రాహ్మణులు తోలుకొని రమ్మిక తోలుకొని వస్తా. జయ శక్తి మాతాకే జయ నల్లా ఓషమ్మకో. తాతయ్య నేను వెళ్తాను. అవునా సరే. జయ శక్తి మాతాకే సేవక వినురా నేను తెలిపెదగనురా సేవక వినురా నేను తెలిపెదగనురా సేవక వినురా నేను తెలిపెదగనురా సేవక వినురా నేను తెలిపెదగనురా సేవక వినురా. శక్తి మాతాకే శివభక్తుల వేరా శివ శంకర శివభక్తుల భోగావేరా శివ శంకర శివభక్తుల వేరా శివ శంకర నంది వామన నాగభూషణ నంది వామన నాగభూషణ నాగభూషణ నంది వామన నాగభూషణ శివ శంకర శివభక్తుల భోగావేరా శివ శంకర జయ శక్తి మాతాకి జయ. జయ నల్ల ఓషమ్మకు జాలింగం పంతులకు బ్రహ్మ నీరా పార బ్రహ్మ నీరా పార బ్రహ్మ మీర ఏకం పొట్ట నీరా బ్రహ్మ నీరా పార బ్రహ్మ నీరా పార బ్రహ్మ మెరిగిన వల్లే కోట నీరా బ్రహ్మ నీరా పార బ్రహ్మ నీరా బ్రహ్మ మెరిగిన బ్రహ్మ కోట నీరా సమ్మతితో మంచి మకయల తప్పు నీ మాట విలకించు సమ్మతితో మంచి మకయల తప్పు కమ్మని నెయ్యితో కలిగే
మాది ధవలాంగపురి పట్నము. ఏ ఊరు? మాది నాయన ఏమంటున్నావు బిడ్డ? మీది ఏ ఊరు అయ్యా అన్న? ఏంది బిడ్డ జరా చాలా ఇదైపోయింది. నా కొడుకుకి ఇప్పుడిప్పుడు నేర్పుతున్నా బిడ్డ. నీ కొడుకేనా? ఆ మీది ఏ ఊరు అన్న? ఓహో మీ అయ్య లగ్గమా? మా అయ్య లగ్గమా? అరే బామన్ ముండా కొడుక, మా అయ్య లగ్గమయ్యాక నేను పుట్టినా. సరే బిడ్డ యాడికి రమ్మంటున్నావు? ధవలాంగపురి పట్నము. ఓ అట్లనా నాయనా? మీ అవ్వకు పిండం పెట్టాలనా? అరే ఇది మీ అయ్యనేనా? మా అయ్యనే, మా అయ్యనే. మీ తాతనా? అయ్యా 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 అయ్యారా? అవరా మాగా అయ్య పిండం పెడతా. మా అయ్యకు జర షోలినవాడే జర గట్టిగా చెప్పాల. అదే బాగున్నాయా? నచ్చింది బిడ్డ. మాది కాశీ విశ్వనాథం. మేము భట్టు బ్రాహ్మణము. వేదాలు చదివినము, బోధాలు చదివినము, చదువు శాస్త్రాలు చదివినము, గాయత్రి మంత్రాలు చదివినము. నాకు మించిన బామనయ్య కాశీలో ఓలకు లేరు. నీ అసలు పిండం పెడతా, మంచోళ్ళకు లగ్గం చేస్తా. ఒరే బామని దండం పెడతారా? లగ్గం రా. లగ్గమా? ఓలది ఓలది అంటే నేను చెప్తా. బ్రహ్మ విష్ణు మహేశ్వరులది. ఓ ఇంకా మస్తోతులున్నది 20వ తారీఖు. అరే నీ అంశ మారిపోను. 20వ తారీఖు కాదు రావాలి బాగా. ఒరే బాపు నువ్వన్నా చెప్పరా ఇంతో? నేను చెప్పినా కానీ మా అయ్యకు షోటి అని మెల్లగా చెప్పు, వినబడుతుంది. గట్టిగా చెప్తే నీకు వినబడది. అయినా 20వ తారీఖు అయిపోయింది. లగ్గాలు ధవలాంగపురి పట్నం దక్షక. 30వ తారీఖు ఉన్నాయి బిడ్డ. అవి గుద్దుడు. ఇగో నీ ఇంట ఫీలింగ్ వెళ్ళా. మంచిగా ఉన్నది బిడ్డ. ఈ మాట మంచిగా ఉన్నది. నచ్చింది. సరే నసుల్రాబాద్ అన్నా? అదే లంగం పంతులా? లింగం పంతులు కాదురా, లింగం పంతులు. లింగం పంతులు. లింగం పంతులు వెనకరా. బిడ్డ అయ్యా నాయనా అయ్యా బిడ్డ నానా అయ్యా బిడ్డ బిడ్డ నాయనా బిడ్డ నాయనా నీకు మంత్రాలు వచ్చున్నావురా? మీ అమ్మ నేర్పింది అవరా మాలకుంటా? లేదు నాయనా, నువ్వు నేర్పితే నేను నేర్చుకుంటా కదా. అయ్యా నా కొడుకు సింగం చేసినావా? ఇప్పుడు పిల్లల కోసం తిరుగుతున్నా. ఇంతకు నీ కొడుక నా కొడుక? కొడుకు నా కొడుకు అని నువ్వు ఆయనకి సింగం చేయవా? నీ కొడుకు నేనేడు సింగం చేయాలి? నీ కొడుకు నీ కొడుకు మరి నేనేది దాకా చేయాలా? మరి నాకు పిల్ల ఆడ దొరుకుతారు, ఓళ్ళు ఇస్తారు నాకు ఇట్లా అనుకుతే. అయ్యా నీ దండం పెడతా కానీ శక్తి మాతాకి పారా బ్రహ్మన్నీరా బ్రహ్మ మెరిగిన ఎంకం బొట్లన్నీరా పారా బ్రహ్మన్నీరా బ్రహ్మ మెరిగిన ఎంకం బొట్లన్నీరా బ్రహ్మన్నీరా పారా బ్రహ్మన్నీరా బ్రహ్మ మెరిగిన ఎంకం బొట్లన్నీరా బ్రహ్మన్నీరా పారా బ్రహ్మన్నీరా బ్రహ్మ మెరిగిన ఎంకం బొట్లన్నీరా బ్రహ్మ మెరిగిన ఎంకం బొట్లన్నీరా బ్రహ్మ మెరిగిన ఎంకం
బ్రహ్మన్నీరా పర బ్రహ్మన్నీరా బ్రహ్మ పెరిగిన ఎంకం కొట్లన్నీరా 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 వేద విద్యాలన్నీ చదివిరా చదివిరా వేద విద్యాలన్నీ నేర్పిరా వేద సంబంధులు చదివిరా వేద విద్యాలన్నీ నేర్పిరా వేద సంబంధులన్నీ చదివిరా చదివిరా సర్గుణ లగ్నాలు సయ్యన చేసేదా సర్గుణ లగ్నాలు సయ్యన చేసేదా అనుమానంలో లేక క్రియమంటున్నైతే బ్రహ్మనేరా పర బ్రహ్మనేరా జాయ్ నాయనా బిడ్డ అయ్యా ఇది ఇదో మా వృత్తాంతం ఇది బట్టు బ్రాహ్మణులం వేదాలు చదివినా పండితులు చదివినా గాయత్రి మంత్రాలు వచ్చు 33 కోట్ల దేవతలకు లగ్గాలు కూడా చేస్తాం మానవులకు చేస్తాము నువ్వు చచ్చిపోతే పిండం కూడా పెడతా సరే బిడ్డ ఇగో అస్తము మేము లగ్గం వస్తాం ఏ ఊరికి రమ్మను బిడ్డ ధవలంగపురి పట్నం కానీ మేము పట్టు బ్రాహ్మణులం నాయన మేము తినే వస్తువులు మీరు శూద్రులు అయితే నాయన మీరు శూద్రులు మేము తినే వస్తువులం దగ్గర ఉండయి బిడ్డ ఏంటంటే మీరు ఏం తింటారో చెప్పండి బామన్నాడు కదా బిడ్డ పట్టు బ్రాహ్మణులం నీసు గాని కౌసు గాని ఎలాంటివి గాని మాకు మత్తు పదార్థాలు అసలే నడే మత్తు పదార్థ బామనాడు ముట్టరు కౌసు ముట్టరు అవును బిడ్డ అపచారము అసలేవా మరి ఏమైంది ఏంటో చెప్పండి బిడ్డ నా మాకు కావాలా నా కొడుకు నాకు పీర్తి అంటే గంగ చిక్కుడుకాయలో పీర్తి బిడ్డ మాకు గంగ చిక్కుడుకాయ బిడ్డ గంగ చిక్కుడుకాయ అవును నాయన గంగ చిక్కుడుకాయ అంటే బిడ్డ గంగ చిక్కుడుకాయ ఉంటది నాయన ఉంటది లెంకు లెంకు నల్లమొట్ట చేపలా గంగలో ఉంటది కాబట్టి సంస్కృతంలో గంగ చిక్కుడుకాయ అవ్వాలి ఇది గంగ జలం బిడ్డ ఏడాదికి ఒకసారి అదే ముసుడు గంగ జలం అవును బిడ్డ ఇళ్ళకెళ్ళి రాని బిడ్డ సంస్కృతంలా మేము ఎవరికి తెలియకుండా దాన్ని గంగ చిక్కుడుకాయ గంగలు ఉండదా బరాబర్ తాగొచ్చు మరి అయితే గోవిందమా నారాయణమా నారాయణమా నారాయణ ఓం నమ శివాయ నారాయణ ఇంకా ఒకటి ఉన్నాయి బిడ్డ గంగ అంటే నల్లమొట్ట చేప అపచారం మంది గంగలో అంటే గంగ చిక్కుడుకాయ అచ్చం లేపడుతుంది నాకు లగ్గాలు రావులేకపోతే ఉన్నాయా ఒక లారీ తెప్పిస్తాం ఉన్నాయా సరే మరి ఇవి ఉన్నాయి బిడ్డ ఏంటి తెల్లుల్లిగడ్డలు పొట్టున్నది పొట్టుండదా పొట్టులో ఉల్లిగడ్డ బిడ్డ ఉండే అవి లవ్ బ్రాహ్మణులకు లవ్ పీర్తి బ్రాహ్మణులకు అంటే ఉల్లిగడ్డ అంటే ఏంటి బిడ్డ జరే ఆలోచించి మాట్లాడు ఓహో కోడిగుడ్లా అరే అపచారం నారాయణమా మెల్లగా 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 చెప్పాలా కోడిగుడ్లు వారే పచ్చం బాగున్నాడు అడిగి ఇట్లున్నా బిడ్డ ఇంకొకటి ఉన్నదా మరి నీ దగ్గర ఏంది ఏమిటియా బిడ్డ ఏం లేదు గాని ముద్దుశ్యామ కూర మాకు లవ్ ఇష్టం బిడ్డ ఇవాళ నిన్న అంగడి లేదు బిడ్డ ముద్దుశ్యామ కూర ఎప్పుడు అంటే అప్పుడు దొరుకుతుంది బిడ్డ మా బాలగాడు అమ్ముతాడు
కట్ 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 కిత్తవన బోలో ఏంది బిడ్డ అయితే మొద్దు శ్యామ కూర మేక కూర పేరు అపచారం దాన్ని ముద్దు మీద పెట్టి కొడతారా ముద్దు శ్యామ కూర అని సంస్కృతం. అయితే సంస్కృతంలో మొద్దు శ్యామ కూర. అవును బిడ్డ. కొమటోళ్ళం బామనోళ్ళం కళ్ళు సారాయనోళ్ళం కొమటోళ్ళం బామనోళ్ళం కళ్ళు సారాయనోళ్ళం కళ్ళు గొప్ప తెచ్చుకుంటాం సిగరెంటో కళ్ళు గొప్ప తెచ్చుకుంటాం సిగరెంటో పెట్టుకుంటాం కొమటోళ్ళం బామనోళ్ళం కళ్ళు సారాయనోళ్ళం మీరు అద్దినం ఇద్దినం అనుకుంటా ఉల్లిగడ్డలు అంటే అనుకుంటే ఉల్లిగడ్డ మర్చినావు బిడ్డ నువ్వు ఆగది నీకు ఎంతైనా ఆగది మీరు శూద్రులు కదా మేము వయసులో మీరు కోమటోడు బిడ్డ మూతి కొరకుడు గుద్ద తీసుకుని మర్చిపోయినావు బిడ్డ ఇప్పుడు అచ్చమా మూతి కొరకుడు ఏంది మూతి కొరికి గుద్ద తీసుకురా గారే నీకు ఏం చెప్పాలి ఉంటది బిడ్డ ఇప్పుడు కొత్తగా వచ్చిందట కూడా ఓ మొన్న ఒక్కొక్క అంటే ఏమన్నా అంటే ఇప్పుడు నీ టైం ఉన్నది అయితే తెల్ల మరి ఆ కళ్ళు పాకిట్లా అయ్యో దాని ఇప్పుడు మూతు కొరకుడు గుద్ద తీసుకున్నట్టు బిడ్డ నీ దండం ఆయన పబ్లిక్ మరా అవ్వా ఇటువంటి భావనలు నేను ఇక చూడలేదు చూడబోను ఆసక్తి మా తాగి మా మొత్తం మా దగ్గర ఉన్నాయి అంతే అంటావా మా అల్లుడు ఎంకన్నా అంతా ఉన్నాయి తెల్లగాలి సీసాలు ఉన్నాయి పాకెట్లు ఉన్నాయి ఓహో వాటికి మూతి ముందు మూతి సన్నం పోయింది అంటుంటే మెడసన్నం పోయింది సరే ఉన్నాయి స్వామి అట్లనా జా ఆసక్తి మా తాగి రైట్ దక్షిరాజు దక్షిరాజు మా నసరుల గ్రామంలో జరిగిన ఈ నల్లపోచమ్మ నాటకంకు అందరూ యూట్యూబ్లో చూసిన వారైతే లైక్ చేయండి, షేర్ చేయండి. గమ్మత్ టీవీ ఛానల్. మా యొక్క నస్లాబాద్ గ్రామంలో నల్లపోచమ్మ జీవిత చరిత్ర ఆట ఆ యొక్క గమ్మత్ టీవీ ఛానల్ ద్వారా ప్రసారం చేయబడుతుంది. అందరూ ఆ యొక్క గమ్మత్ టీవీ ఛానల్ని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఆ యొక్క ఛానల్లో నల్లపోచమ్మ జీవిత చరిత్ర నస్రుల్లాబాద్ అని కొడితే గమ్మత్ టీవీ ఛానల్లో ఎప్పుడు చూసినా వస్తుంది కాబట్టి ఆ యొక్క ఛానల్కు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇవే మా నమస్కారాలు. జై శక్తి మాతా జై. జై నల్లపోచమ్మ మాతాకి. నస్రుల్లాబాద్లో ఆడిన శ్రీ నల్లపోచమ్మ నాటకం మన యూట్యూబ్ ఛానల్ గమ్మత్ టీవీలో పార్ట్గా అప్లోడ్ చేయడం జరిగింది. మీరు మొదటి నుంచి పాటలుగా అన్ని చూస్తేనే ఈ నాటకం పూర్తిగా మీకు అర్థమైంది. ఈ నస్రుల్లాబాద్లో ఈ నాటకాన్ని 4 రోజులు వీళ్ళు ప్రదర్శించడం జరిగింది. 4 రోజుల నాటకాన్ని చిత్రీకరించి మీ ముందుకు తీసుకొచ్చాను. ప్రతి భాగాన్ని చూసి మీ అమూల్యమైన కామెంట్ రాసి మన కళాకారులను ఎంకరేజ్ చేయవలసిందిగా కోరుచున్నాం. కనుమరుగై అంతరించిపోతున్న కళల్ని మీ ముందుకు తీసుకొచ్చి భావి తరాలకు అందించాలనే ఉద్దేశంతో మన గమ్మత్ టీవీ నడుస్తుంది. మీరు మేము మనందరి ప్రోత్సాహంతోనే ఈ ఛానల్ ఇంత దూరం వచ్చింది. ఇంతమంది సబ్స్క్రైబర్స్, వ్యూవర్స్, ఫాలోవర్స్ అయ్యారు. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు, కళాభివందనాలు. ఈ నల్లపోచమ్మ నాటకాన్ని నస్రుల్లాబాద్ కామారెడ్డి జిల్లా నాటకాన్ని మీరు మళ్ళీ చూడాలంటే మన యూట్యూబ్ ఛానల్ గమ్మత్ టీవీలో ఉంటుంది. అందరూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోను చూసి మీ అమూల్యమైన కామెంట్ రాసి మన కళాకారులను ఎంకరేజ్ చేయవలసిందిగా కోరుచున్నాం. ఈ నస్రుల్లాబాద్ గ్రామానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ చుట్టుపక్కల నిజామాబాద్ జిల్లా, ఆర్మూర్, బోధన్, వర్ని, మహారాష్ట్ర ఈ ప్రాంతంలో ఎక్కడికి వెళ్ళినా నాటకాలు భాగవతాలు ఆడుతురంటే కంపల్సరీ ఇక్కడి ఊరు పేరు బాణి వినొస్తుంది. ధరణి నస్రుల్లాబాద్ అనే దాటిని
ఆ పదాలని ఆ బాణిని తీసుకొచ్చింది లింగం బాపు, లింగం పంతులు గారు. ఈ యొక్క పంతులు గారు దాదాపు ఒక 45 సంవత్సరాల పైనే నాటకాలు నేర్పిస్తున్నాడు. వేలాది మంది శిష్యులను తయారు చేసుకున్న గొప్ప గురువు గారు మన ఛానల్కి ఫోన్ చేసి, నాని నీ ప్రోగ్రాం చూసినా, నీ గమ్మ టీవీ చూసినా, నువ్వు ఖచ్చితంగా రావాలే, మా ప్రోగ్రాం కూడా తీయాలని బాపు కోరిండు. వారి కోరిక మేరకు మన గమ్మ టీవీ ఇక్కడికి వచ్చి ఈ నాటకాన్ని చిత్రీకరించి మీ ముందుకు తీసుకొచ్చే అవకాశం నాకు కలిగింది. సహకరించిన ఈ కళాకారులు, ఈ గ్రామ ప్రజలు, సర్పంచ్ గారు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు, కళాభివందనాలు. మీ ప్రోత్సాహం మా కళలపై, కళాకారులపై ఎప్పుడు ఇలాగా ఉండాలని కోరుకుంటూ, కళామా తల్లి సేవలో మీ మిమిక్రీ రవితేజ, గమ్మ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్. దండాలు నల్లావోసు దయచూడవమ్మ జనని, దండాలు నల్లావోసు దయచూడవమ్మ జనని, దండాలు నల్లావోసు దయచూడవమ్మ జనని, దండాలు నల్లావోసు దయచూడవమ్మ జనని, దండాలు నల్లావోసు చౌడమ్మ యాని నిన్ను పిలతూరే పుడమేలోన, చౌడమ్మ యాని నిన్ను పిలతూరే పుడమేలోన, చౌడమ్మ యాని నిన్ను పిలతూరే పుడమేలోన, చౌడమ్మ యాని నిన్ను ఆ దండాలు నల్లావోసు దయచూడవమ్మ జనని, దండాలు నల్లావోసు దయచూడవమ్మ జనని, దండాలు నల్లావోసు గుండెలమ్మావో నీవు దొడ్డల్లో ఉండేరావే, గుండెలమ్మావో నీవు దొడ్లల్లో ఉండేరావే, గుండెలమ్మావో నీవు